నమస్తే, వెల్కమ్ టు రుద్ర టీవీ. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అరెస్ట్ అయిన తర్వాత కొంతకాలంగా రాజకీయాలు, మీడియాకు దూరంగా ఉంటూ వచ్చిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నేత వల్లభనేని వంశీ మళ్లీ వార్తల్లోకి వచ్చారు. తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బుధవారం మచిలీపట్నంలోని జిల్లా పోలీస్ కార్యాలయాన్ని ఆయన ఆశ్రయించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, వైసీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని నానితో కలిసి అడిషనల్ ఎస్పీని కలిసి అధికారిక ఫిర్యాదు చేశారు. ఇటీవల కొన్ని యూట్యూబ్ ఛానళ్లు, సోషల్ మీడియా వేదికల్లో తనపై పథకం ప్రకారం తప్పుడు ప్రచారం జరుగుతోందని, ఒక ప్రైవేట్ విందుకు సంబంధించిన వీడియోలను తన అనుమతి లేకుండా రహస్యంగా చిత్రీకరించి వాటిని కావాలనే ఎడిట్ చేసి మార్ఫింగ్ చేసిన ఆడియోతో తప్పుదారి పట్టించేలా థంబ్నెయిల్స్ సృష్టించి ప్రచారం చేస్తున్నారని వంశీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ వీడియోలు పూర్తిగా తన సన్నిహితులతో కలిసి జరిగిన వ్యక్తిగత వేడుకకు సంబంధించినవేనని, వాటికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు తన ప్రతిష్టను మాత్రమే కాదు, తన కుటుంబ గౌరవాన్ని కూడా దెబ్బతీసేలా ఉన్నాయని వంశీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో తప్పుడు వార్తలు ప్రచారం చేసిన యూట్యూబ్ ఛానళ్లకు ఇప్పటికే తన తరఫు న్యాయవాదుల ద్వారా లీగల్ నోటీసులు పంపినట్లు వెల్లడించారు. సోషల్ మీడియా దుర్వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. మరోవైపు గత ఏడాది జులైలో జైలు నుంచి విడుదలైన తర్వాత వంశీ రాజకీయంగా అంతగా యాక్టివ్ గా కనిపించకపోవడంతో ఆయన భవిష్యత్తుపై పలు ఊహాగానాలు వెలువడ్డాయి. కొందరు ఆయన రాజకీయాలకు పూర్తిగా దూరమవుతారని భావించగా, మరికొందరు సరైన సమయం కోసం వేచి చూస్తున్నారని అంచనా వేస్తున్నారు. అయితే తాజా పరిణామంతో ఆయన మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్ వైపు అడుగులు వేస్తున్నారనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పేర్ని నానితో కలిసి పోలీస్ అధికారులను కలవడం వైఎస్ఆర్సీపీలో చర్చనీయాంశంగా మారింది. ఇది కేవలం ఒక ఫిర్యాదు మాత్రమే కాకుండా పార్టీ కార్యకలాపాల్లో తిరిగి చురుకుగా పాల్గొనే దిశగా వంశీ ముందడుగు వేస్తున్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఆయన ప్రజల మధ్యకి వస్తారా, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారా అనే అంశం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం సోషల్ మీడియా యుగంలో ఒక తప్పుడు ప్రచారం కూడా ఎంతటి ప్రభావం చూపుతుందో ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది. దీంతో ప్రజాప్రతినిధులు తమ వ్యక్తిగత జీవితాన్ని కూడా రక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని విశ్లేషకులు అంటున్నారు. మొత్తానికి ఈ ఘటన వల్లభనేని వంశీ రాజకీయ భవిష్యత్తుపై కొత్త చర్చలకు తెరతీసింది. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.